సార్ ఇక ముఖ్యంగా ఏదైతే భారత్ ఆర్మీకి సంబంధించి సేవలు అందించినట్టు అర్జున్ గారు మనతో ఉన్నారు కాబట్టి అర్జున్ గారు ఏదైతే ఇప్పుడు భారత్ పాక్ సంబంధించి ఎటువంటి యుద్ధ పరిణామాలు కావచ్చు అలాగే ఏదైతే వాణిజ్య పరంగా అదే ఆర్థిక పరంగా కూడా పాక్ని దెబ్బ కొట్టే ప్రయత్నాలు ఏదైతే భారత్ చేస్తుందో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు, భారత్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందని చెప్పి మనం భావించవచ్చు? అర్జున్ గారు ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ స్టాఫ్ కి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే డిబేట్లు పాల్గొన్న పెద్దలు కూడా నమస్కారం అండి. ఇక్కడ చాలా వీడియో చాలా ఆడియో చాలా వీక్ గా ఉందండి. మీ మాటలు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. మాకు మీ మాటలు చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఒకసారి మీ ఫోన్ లో వాల్యూమ్ చెక్ చేసుకోండి. హలో, ఓకే, కంటిన్యూ. ప్రస్తుతానికి నేను కల్నల్ అర్జున అండి. అర్జున కాదు, నేను కల్నల్ అర్జున. నేను 35 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశాను. దాని తర్వాత నేను ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సర్వీస్ చేశాను. నేను ప్రస్తుతం పరిస్థితుల్లో ఇండియా పాక్ యుద్ధం జరిగే సూచనలు చాలా ఉన్నాయండి. కానీ మన ప్రభుత్వం ఎంత దాకపోతుందో తెలియదు. సో ప్రభుత్వం నిర్ణయించాలి. అది మన ఆర్మీ కానీ, నేవీ కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ నిర్ణయించదు. ప్రధానమంత్రి గారు నిర్ణయిస్తే మేము మా ఆర్మీ ఉన్నతాధికారులు అంటే పై ఆఫీసర్లు, దళాధిపతులు వాళ్ళు ఓకే అంటే ముందుకు పోతారు. వాళ్ళ ఉద్దేశాలు చేసేది మేమే, ఎవరు చెయ్యరు. పాకిస్తాన్కి ఉన్న పరిస్థితుల్లో చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు, అలాంటి డౌటే లేదు ఇందులో. సో ఈవెన్ మన బలగం కానీ వాళ్ళ బలగం కానీ కంపేర్ చేస్తే మనకి అదే భూమికి ఆకాశం ఉన్నంత కాకపోతే వ్యత్యాసం ఉంది. మన దగ్గర యుద్ధ విమానాలు, రాఫెల్ యుద్ధ విమానాలు కానీ, మిరాజ్ యుద్ధ విమానాలు కానీ, మిగ్ యుద్ధ విమానాలు కానీ, లేకపోతే లేటెస్ట్ కాకపోతే టెక్నాలజీ ట్యాంకులు కానీ, మిజైల్స్ కానీ, లేటెస్ట్ వెపన్స్ కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇంత క్రితం మనతో మూడు సార్లు పోరాడారు. 65 వారైనా కానీ, లేక 71 వారైనా కానీ, దాని తర్వాత ఇది కార్గిల్ 1999 65 వార్లో వచ్చి ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు. 71 వార్లు చిత్తుగా ఓడిపోయారు. మొన్న అంటే గత 1999లో కార్గిల్ ఆపరేషన్, అది యుద్ధం కాదు, ఇది ఆపరేషన్ జరిగింది. సో జరిగినా కానీ అందులో చిత్తుగా ఓడిపోయారు. ప్రతిసారికి వాళ్ళకి ఓడటమే ఒక ఇదిగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది. వాళ్ళు భారత్తో గెలుస్తాము అనే ఇది ఆలోచన రాకూడదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ శక్తివంతులు కాదు. వాళ్ళు ఏదైనా కానీ, చైనా కానీ, లేకపోతే ఏదైనా ఇంతకుముందు 65-70 వారిలో కానీ అమెరికా వాళ్ళకి తోడ్పడింది, సాయం చేసింది. ఇప్పుడు కానీ వీళ్ళు ప్రేరేపిస్తున్నారు, చైనా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. మీరు ముందడిగేయండి, మేమంతా సపోర్ట్ చేస్తాము, బ్యాక్ సైడ్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి. ఎవరు సపోజ్ వాళ్ళకి ఎవరు తోడ్పడినా, ఎవరు సహాయం చేసినా, ఎవరు సపోర్ట్ చేసినా మన ముందు ఎవరు యుద్ధంలో వచ్చి ముందుకు పోలేరండి. ఎందుకంటే హై క్వాలిఫైడ్ కాబట్టి సోల్జర్స్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ సోల్జర్స్ ఉన్నారు, హై టెక్నాలజీ వెపన్స్ ఉన్నాయి, హై టెక్నాలజీ మిజైల్స్ ఉన్నాయి, హై టెక్నాలజీ ట్యాంకర్స్ ఉన్నాయి, హై టెక్నాలజీ కాబట్టి యుద్ధ విమానాలు ఉన్నాయి. నౌకాదళం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అఫ్ కోర్స్ వాళ్ళ ఉపరితలంలో చాలా తక్కువగా ఉంది కాబట్టి జలాశయ ఇది చాలా తక్కువగా ఉంది. కాకపోతే భూభాగం చాలా ఎక్కువ ఉంది మన దగ్గర యుద్ధం చేయడానికి. సో ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్కి మింగుడు ఇది కావడం లేదు, వాళ్ళకి జీర్ణించుకోవడం లేదు. పిఓకే అంటున్నారు, పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. చలో ఠీకే, అప్పట్లో మనం పెట్టిన భిక్షే అప్పుడు సపోజ్ వచ్చి ఇది చేసుకున్నారు వాళ్ళు, ఏది పిఓకేని వచ్చి. కానీ వీళ్ళ కాకపోతే టెర్రరిజం స్థావరాలు ఏర్పరచేందుకు వాళ్ళు పిఓకేని యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ లొకేషన్ అంతా మొత్తం ఎత్తైన ప్రాంతాలండి. దాన్ని వాళ్ళు పర్మనెంట్గా తీసుకొని మన మీద దాడి చేయడానికి చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైతే దురాలోచన, వాళ్ళకి ఆ దురాలోచనతో పిఓకే మాది అంటున్నారు. కానీ ఒక చిన్న సమస్య చెప్తున్నాను నేను. మనం వచ్చి 71 వార్లో అప్ టు లాహోర్ వరకు వెళ్ళామండి. లాహోర్ వరకు వెళ్ళాము. మనం వచ్చి చెప్పలా అక్కడ IOL అని చెప్పలా, ఇండియన్ ఆక్యుపైడ్ లాహోర్ అని చెప్పేసి మనం ఎప్పుడు చెప్పలా. ఎందుకంటే మనం పెట్టిన భిక్షే ఆ వేళ కాబట్టి లాహోర్ను వదిలేసాం. మనము లాహోర్ వదిలేసి వాళ్ళకి వచ్చి భిక్ష పెట్టాం మనం. సో ఇప్పుడు వాళ్ళు చిన్న పిఓకే, వాళ్ళు పాకిస్తాన్ ప్రజలు అక్కడ ఉండటం లేదు. కానీ వీళ్ళకి ఉగ్రవాదులకి స్థావరాలు ఏర్పరచుకునేందుకు మంచి పటిష్టమైన కాకపోతే స్థావరాలు ఏర్పరిచారనమాట. ఇది యాక్చువల్లీ చాలా ఇది సో ఘోరం ఇది.
దీన్ని మనం సహించేది కానీ మా 14 వాట్స్ కాల్ ఫిబ్రవరి 2019లో జరిగిన ఇది కానీ పుల్గాంలో జరిగింది. పుల్గాంలో అక్కడ 40 మందిని చంపారు. సిఆర్పిఎఫ్ వాళ్ళని సూసైడ్ బాంబర్స్తో కాబట్టి 40 మందిని చంపారు. అప్పుడు మనము పాల్కోటకు పోయి మనం వచ్చి చంపేశాము. ఎవరిని వాట్స్ కాల్డ్ వాళ్ళ స్థావరాలను లేపేశాము. 300 దాకా మనం చంపే వాట్స్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్ చేసి. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేస్తాము. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. చలో ఇండియా వచ్చి మళ్ళీ ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి దాంతో పాటు మళ్ళీ ఊరికే ఉంటుంది, మళ్ళీ మనము విజృంభిస్తామని చెప్పేసి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటలీ సిచ్యువేషన్ చాలా వేరీగా ఉన్నాయి. సో వాళ్ళకి ఢీ కొట్టాలి అంటే, వాళ్ళతో కాబట్టి రీతి వాళ్ళని ఓడగొట్టాలి అంటే మనం యుద్ధం చేయక తప్పదు. అదే పరిస్థితి ఉద్దేశ సందర్భాలు అన్ని మొత్తం జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో ఈవెన్ పొలిటీషియన్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే మన దేశ ప్రజలు ఓకే ఉన్నారండి. ఎందుకంటే మన 26 మందిని చంపడం అంటే ఇది చాలా 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 ఘోరం అండి. అందులో కబలితే పేరున మీరు హిందువులా అని చెప్పేసి చంపడంలో చాలా ఘోరం ఇది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. యాక్చువల్లీ మన వాళ్ళకి వాళ్ళు చంపి మతం పేరుతో వాళ్ళు చంపేశారండి. ఇది చాలా ఘోరం ఇది. మేము సైనికులుగా మా రక్తం వచ్చి ఉడికిపోతా ఉంది సైనికులుగా. కానీ మేమేం చేయలేము. మాకు ప్రభుత్వం వాట్స్ కాల్డ్ ఆర్డర్స్ ఇస్తే తప్ప మేము యుద్ధం చేయలేము. అఫ్ కోర్స్ ఆపరేషన్ చేస్తూనే ఉంటాము. దట్ ఈస్ 24 hours 24/7 మేము ఆపరేషన్ చేస్తూనే ఉంటాం. కానీ యుద్ధం చేయాలంటే ఫస్ట్ కాబట్టి మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్డర్స్ కావాలి. ఆర్డర్స్ ఇచ్చిందంటే మేము వచ్చి ముందుకు పోవడానికి ఏ సైనికుడైనా కానీ, మా క్రీడాధిపతులు అయినా కానీ, నేవల్ చీఫ్ అయినా కానీ, ఎయిర్పోర్ట్ చీఫ్ అయినా కానీ, ఆర్మీ చీఫ్ అయినా కానీ ముందుకు పోవడం ఖాయం. ఈసారి మటుకు వదిలేట్టుకు లేదు పాకిస్తాన్ని. వాళ్ళు ఎంత బలగమంతా తెచ్చుకొని, ఎంత సామర్థ్యం పెంచుకొని, వాళ్ళు ఎంత సపోర్ట్ అనేది తెచ్చుకోండి. సపోర్ట్ అంటే చైనా సపోర్ట్ ఉంది, వేరే వాళ్ళ సపోర్ట్ అంటూ లేదు. సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళకి. అందరూ కానీ ఏం పర్లేదు. మనం వచ్చి వీఆర్ ఇన్ ద capable ఫర్ ఈవెన్ ఫైటింగ్ విత్ వీటో పవర్ కంట్రీ, దట్ ఈస్ కాబట్టి సూపర్ పవర్ కంట్రీతో కూడా మనం ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉన్నామండి. మనం అంత స్ట్రాంగ్ గా ఉన్నాం. 14 లక్షల దాకా 13 పైచిలకు మనకి ఆర్మీ సైన్యం ఉంది. దాని తర్వాత ఇంత క్రితమే చెప్పాను, మన మిరాజ్ వాట్స్ కాల్డ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, లేటెస్ట్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మన దాంట్లో లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయి, లేటెస్ట్ మిజైల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ వాట్స్ కాల్డ్ మిజైల్స్, దట్ ఈస్ రేంజ్ టార్గెట్ ని కొట్టి కాబట్టి మిజైల్స్ ఉన్నాయి మన దగ్గర. మనం భయపడాల్సిన పని ఏంటంటూ ఏం లేదండి. వాళ్ళకి ఒక సందేశం అంటూ ఆల్రెడీ పోయింది, ఒక మెసేజ్ ఆల్రెడీ పోయింది. భారత్ యుద్ధం చేస్తే వాళ్ళు కరెక్ట్ గా ఓడిపోతారని చెప్పేసి క్లియర్ గా ఇదైపోయింది. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు ముందుకు రావడం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని మనం వార్నింగ్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ముందుకు రావడం లేదు అంటే వాళ్ళు మన పైన ఫస్ట్ దాడి జరపాలి. అప్పుడే మనం దాడి జరుపుతాం. తెలిసిన డౌట్ మనం దాడి జరుపుతాం, ప్రతీకారం మనం ఖచ్చితంగా తీసుకుంటాం. ఇవాళ కాబట్టి రేపు. దట్ ఈస్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్ కి మచ్ డిఫరెంట్ ఇస్ దేర్. సర్జికల్ స్ట్రైక్ అండ్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ వార్ మచ్ డిఫరెన్స్ ఇస్ దేర్. సర్జికల్ స్ట్రైక్ వచ్చి మనం చేసేది ఎక్కడ పిఓకే వచ్చి మన ప్రాంతమే, వాళ్ళ ప్రాంతం కాదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటున్నారు అంతే. వాళ్ళు అనుకోవడం మనం కాదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఆ స్థావరాలు ఎవరికి అంటే ఉగ్రవాదులకి, టెర్రరిజాన్ని పోషిస్తున్నారు. వాళ్ళు వరల్డ్ మాక్సిమం కంట్రీస్ వచ్చి ముస్లిం కంట్రీస్ వాళ్ళకి వచ్చి ఫండింగ్ చేస్తా ఉంది. ఆ ఫండింగ్ తోటి వాళ్ళు పోషిస్తున్నారు. ఇది చాలా ఘోరం, క్రూరం. కానీ చలో మీరు పోషించుకోండి. మీ పాకిస్తాన్ పేరు ఆల్రెడీ ముద్రపడింది. మీరంటూ మీ దేశం డిక్లేర్ అయిపోయింది. టెర్రరిజం కంట్రీ చెప్పేసి డిక్లేర్ అయిపోయింది. అయినా కానీ వాళ్ళకి ఒక కామన్ సెన్స్ అంటూ లేదు, ఓకే, లోక జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఇవన్నీ వదిలేసి మన భారతదేశం మీద కవిత ప్రతీకార చర్యలు ఎందుకు అంటున్నారంటే అప్పుడు బైఫర్కేషన్ కక్ష కానీ, లేకపోతే 75 వార్లో ఓడిన కక్ష కానీ, 71 వార్లో ఓడిన కక్ష కానీ, లేకపోతే మొన్న జరిగిన కార్గిల్ దీంట్లో ఆపరేషన్స్ లో కానీ వారే అనుకోండి, మీ కాన్సెప్ట్ లో వారే అనుకోండి. ఇన్ని యుద్ధాలు వాళ్ళు ఓడిపోతూ వస్తున్నారు దీంతో వాట్స్ కాల్డ్ మన భారతదేశంతో. వాళ్ళకంటూ అంత గట్స్ లేవండి. ఆర్థికంగా దెబ్బ తీయాలని చెప్పేసి మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాన్ని వీ హ్యావ్ టు అప్రోచ్ టు యునో అప్రోచ్ చేసి ఈవెన్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర కూడా మనము అప్రోచ్ అవుతున్నాము. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళకి వచ్చి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ వీళ్ళకి చేయకూడదు. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోండి,
వాళ్ళు వచ్చి టెర్రరిజాన్ని పోషిస్తున్నారు. వాళ్ళ దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల కోసం ఉపయోగిస్తే ఆ డబ్బులు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా ఏ కంట్రీ అయినా కానీ ఎఫ్ఏటిఎఫ్ని అప్రోచ్ ఇస్తారు, అక్కడ నుంచి తీసుకుంటారు డబ్బులు. ఓకే, ఈ ఈ సంఘటనలో వాళ్ళకి భయం ఏంటంటే మన దగ్గర మన ఇండియా తోటి వాళ్ళు యుద్ధం చేయకూడదనే కాన్సెప్ట్ మనుషులు కూడా ఉందండి. వాళ్ళ యుద్ధ సన్నాహాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళ మనసులో 75% కాదు 99% భారత్తో యుద్ధం చేస్తే వాళ్ళు ఓడిపోతాము అని మనసులో ఒకటి ఉండిపోయింది వాళ్ళకి. వాళ్ళు భయపడుతున్నారు ప్రస్తుతానికి. వాళ్ళు కాలు దువ్వాలంటే వాళ్ళే ఫస్ట్ ఇన్ని చెప్పిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి కాలు దువ్వాలి. ఇంతవరకు కాలు దువ్వాల. ఏదైనా కానీ మిజైల్ కానీ లేకపోతే కానీ మన వాళ్ళ మీద కాకపోతే ఫైరింగ్ ఇట్ ఈస్ కామన్ అండి. ఎల్ఓసిలో లైన్ ఆఫ్ కంట్రోల్లో వచ్చి ఇట్ ఈస్ కామన్. మన బార్డర్లో సైనికులకి వాళ్ళ సైనికులకి మన సైనికులకి మధ్య వచ్చి కాల్పులు అనేది కామన్. కానీ ఒక మిజైల్ కానీ లేకపోతే ఏదైనా ఇది కానీ దాడి చేసి మన భూపరితలంలో వచ్చేసి మన మీద దాడులు చేస్తే అప్పుడు మనము ఎదుర్కోవడానికి యుద్ధం డిక్లేర్ చేస్తామండి. అప్పుడు ఇది కావటం లేదు. వాళ్ళతో రావాలి. మనం మనం భయపెట్టేస్తున్నాం వాళ్ళకి. అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి భయపెట్టేస్తున్నాం. వాళ్ళకి వచ్చి సింధు నది కానీ లేకపోతే అదే ఇప్పుడు ఫైనాన్షియల్ కాకపోతే ఇది కానీ అవన్నీ కంట్రోల్ చేస్తున్నాం, మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఓకే, అర్జున్ గారు మనతోటి ఈ చర్చలో ప్రముఖ ఆర్థిక నిపుణులు సురేష్ గారు కూడా పాల్గొన్నారు.